చాలా మంది ఇన్వెస్టర్స్ లాస్ అయిపోయారు. చాలా ఎర్లీగా గివ్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తారు. రెగ్యులర్ గా ఎస్ఐపి చేయడం కొన్ని నెలలు బాగానే ఉంటుంది. కానీ రోజు రిజల్ట్ చూడడం ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ రాకపోవడం. మార్కెట్ లో ఎప్పుడైనా సరే అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ అస్సలు రావు. ఇట్స్ టేక్స్ టైం అండ్ పేషెన్స్ ఆల్సో. ఎప్పుడైతే ఇన్వెస్టర్స్ మార్కెట్ లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళు వెంటనే సేల్ చేయాలి. ఆర్ మార్కెట్ పడిపోతే వెంటనే ఎస్ఐపి స్టాప్ చేయడం ఆర్ ఇన్వెస్ట్మెంట్ సేల్ చేయడం. దాని తర్వాత మార్కెట్ రికవర్ అయిన తర్వాత వాళ్ళ మనీ అనేది మార్కెట్ లో ఉండదు. సో చాలా మంది ఇన్వెస్టర్స్ ఇలానే చేసి కాంపౌండింగ్ రిజల్ట్ ని చూడట్లేదు. కాంపౌండింగ్ రిజల్ట్ అనేది 1 month 2 months రాలేదు. ఇట్స్ టేక్స్ టైం. ఒక 5 to 10 years తర్వాత కాంపౌండింగ్ రిజల్ట్స్ కంపల్సరీ. కాంపౌండింగ్ రిజల్ట్స్ స్టార్ట్ అయిన తర్వాత చూడాలి మ్యాచింగ్. అందుకని ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఉన్నారు, కాంపౌండింగ్ ఇస్ ద 8th order of the law. అండ్ ఎవరైతే తొందరగా క్విట్ అవుతారో వాళ్ళకి వీడియో తప్పనిసరిగా షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్